ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధము అని అర్థం. ఎవరి మీద ఈ అంతిమ యుద్ధము? మావోయిస్టుల మీద. 2026 మార్చి 31వ తారీఖు కల్లా ఒక్క మావోయిస్టు కూడా లేకుండా అందరినీ చంపేయాలి. ఇది ఆపరేషన్ కగార్ యొక్క ముఖ్య లక్ష్యం, ముఖ్య ఉద్దేశం. ఎవరు దీన్ని చేపడుతున్నారు? ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్. ఈ మావోయిస్టులందరినీ కూడా చంపేసే కార్యక్రమం ఇది. ఎందుకు చంపేస్తారు అనంటే మావోయిస్టులందరూ కూడా దేశద్రోహులు కాబట్టి. ఎందుకు దేశద్రోహులు అనంటే ఈ అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి తగరము, అల్యూమినియము, బాక్సైటు, ఇంకా చాలా అరుదైనటువంటి ఏవైతే సంపద ఉంటుందో ఆ సంపదనన్నీ కూడా కేంద్ర గవర్నమెంటు సంపదనంతా కూడా వెలికి తీసి తవ్వి బయటికి తీసి మైనింగ్ చేసి ఈ దేశ అభివృద్ధికి ఉపయోగించే క్రమంలో ఈ మావోయిస్టు వాళ్ళకి అడ్డం పడుతున్నారు. అంటే దేశ అభివృద్ధికి వాళ్ళు అడ్డం పడుతున్నారు అనమాట. అట్లా వీళ్ళు దేశ అభివృద్ధికి అడ్డం పడుతున్నారు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేషన్ కగార్తో పేరుతోటి మావోయిస్టులు అందరూ దేశద్రోహులు కాబట్టి వాళ్ళందరినీ చంపేయాలి. ఈ చంపేక్ష కార్యక్రమాన్ని 2026 మార్చి 31 కల్లా పూర్తిగా నక్సలిజం అంటే మొత్తం మావోయిజం లేకుండా పూర్తిగా కథం పట్టేయాలనేది ఆపరేషన్ కగార్ యొక్క ముఖ్య లక్ష్యం. అయితే నిజంగా మావోయిస్టులందరూ కూడా దేశద్రోహులా అంటే దీనికి ఆన్సర్ సీనియర్ ఎన్టీఆర్ గారు, తెలుగుదేశం పార్టీ స్థాపకులు ఎన్టీఆర్ గారు ఒక సందర్భంలో చెప్పారు, అసలు ఈ దేశంలో నిజమైన దేశభక్తులు, నిజమైనటువంటి జాతీయవాదులు, నిజమైన దేశభక్తులు ఎవరు ఉన్నారంటే అది మావోయిస్టులు మాత్రమే, నక్సలిజం మాత్రమే. నేను మావోయిస్టులకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా అని చెప్పేసి నిజమైన దేశభక్తులు ఎవరయ్యా అంటే ఈ మావోయిస్టులే అని చెప్పేసి ఎన్టీఆర్ గారు చెప్పారు. అంటే ఇది రూపాయికి ఒకవైపు మావోయిస్టులు అందరి వాళ్ళు దేశద్రోహులు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ పట్టుంది. మరి మావోయిస్టుల సైడ్ నుంచి ఏమంటున్నారు అని అంటే నిజానికి వాస్తవానికి వాళ్ళు దేశాభివృద్ధి చేయదలుచుకోలేదు. ఈ వన సంపద మొత్తం ఆదివాసులు ఉండేటటువంటి ప్రాంతాన్ని ఆదివాసుల చేత బలవంతంగా ఖాళీ చేయించి వినకపోతే వాళ్ళని చంపేపించి ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారీ ఆర్థిక విధానం అంటే అంబానీ, ఆదానీ, వేదాంత, టాటా స్టీలు ఇట్లాంటి ధనవంతులకు మరింత సంపదను మొత్తం, అటవీ సంపదను మొత్తము, వన సంపదను మొత్తము, ఆదివాసుల యొక్క సంపదను మొత్తము దోషిపెట్టేటటువంటి కుట్ర చేస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి మావోయిస్టుల మాట కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక్కొక్కరి వాదన ఒక్కొక్క విధంగా ఉంది. అయితే ఫైనల్గా ఏం జరగాలి? చర్చలు జరగాలి. అయితే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలందరూ కూడా మేము చర్చలు చేస్తాము, చర్చలకు సిద్ధమని అంటూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం వాళ్ళ ప్రతిపాదనలు పట్టించుకోకుండా అందరినీ కథం పట్టించే పని పడుతున్నది. నిన్నగాక మొన్న ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్, శత్రుదేశమైన పాకిస్తాన్ తోటి కూడా శాంతి చర్చలు జరపడానికి ముందుకు వచ్చినటువంటి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ, భారత సర్కారు ఈ దేశంలో ఉన్నటువంటి మావోయిస్టులతో మాత్రం శాంతి చర్చలు జరపడానికి ఇష్టపడడం లేదు. కారణం ఏమిటి అని అంటే ఈ దేశంలో ఎక్కడెక్కడైతే మావోయిస్టు స్థావరాలు ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల్లోనే కోలు, బొగ్గు, తగరము, బాక్సైట్, అల్యూమినియం ఇట్లా విలువైనటువంటి సంపద ఉన్నది. వాళ్ళను ఖాళీ చేయించినట్లయితే సంపద మొత్తం తీసుకోవచ్చు, అంబానీ, ఆదాని కార్పొరేట్ సంస్థలకు దోషిపెట్టవచ్చు. ఒకవేళ ఈ ప్రాసెస్లో ఆదివాసులు అడ్డం వస్తే వాళ్ళని తీసుకుపోయి వేరే దగ్గర డంప్ చేయొచ్చు. అట్లా వాళ్ళు ఎవరైనా ఆదివాసులు మా మాట వినకపోతే వాళ్ళని అడ్డంగా చంపేసి ఆ సంపదనంతా దోసుకోవచ్చు అని సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు రచిస్తుందని చెప్పేసి మావోయిస్ట్ నేతల యొక్క ప్రధానమైన వాదన. అసలు వాస్తవానికి మావోయిస్టులు ఒకప్పుడు 34 మంది కేంద్ర టీం అనేటోళ్ళు 34 మంది ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 16 మందికి పోయింది. నిన్న అనుకుంటా మేబీ ఒక పర్సన్ చంపేసారు. అయితే ఈ ఇద్దరి వాదనలో ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ వినిపించే మాటలు, ఒకవైపు మావోయిస్ట్ పార్టీ వినిపించే మాటలు, ఈ ఇద్దరి మాటలకు ప్రధానంగా ప్రజల యొక్క మద్దతు మాత్రం మావోయిస్టులకు లభించేస్తున్నది. ఎక్కువగా మావోయిస్టులకే సపోర్ట్ ఉన్నది ప్రజల నుంచి. ఎందుకంటే ఆల్రెడీ ఈ దేశంలో ఆదాయ అసమానతలు చాలా ఉన్నాయి. 90% ధనము కేవలం 10% మంది ధనవంతుల దగ్గరనే ఉన్నది. కేవలం 10% డబ్బు 90% మంది మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజల మధ్య ఉంది. అంటే ఇంత పెద్ద స్థాయిలో ఆదాయ అసమానతలు ఉన్నాయి. హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో భారతదేశం యొక్క పొజిషన్ చాలా తక్కువ ఇది ఉన్నది, చాలా వెనుకబడిపోయి ఉన్నాము. అదేవిధంగా జీవన ప్రమాణాల విషయంలో కూడా భారతదేశం చాలా వెనుకబడిపోయింది. అన్ని విషయాల్లో వెనుకబడిపోయి ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వ్యవస్థలో మాత్రం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, మరియు ఇప్పుడు అతి కొద్ది కాలంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది భారతదేశం. ఆర్థిక వ్యవస్థలో మారబోతుంది అంటే జీడిపిలో మారబోతుంది, కానీ వ్యక్తిగతంగా మానవ అభివృద్ధి సూచికలో పర్ హెడ్ క్యాపిటాలో మాత్రం వెనుకబడిపోతుంది భారతదేశం. సో దీని కారణంగా ఏదైతే ఆదాయ అసమానతలు ఉన్నాయో సంపద అనేది మొత్తం ఒక దగ్గరనే కేంద్రీకృతమవుతున్నది. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మావోయిస్ట్ పార్టీ వైపు ఎక్కువ జనాల యొక్క
సంఘీభావము మద్దతు అటువైపు లభిస్తుంది. అందుకే ఆదివాసీలు మొత్తం కూడా మావోయిస్టులకు అన్డౌట్గా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఎక్కడ ఉండడానికి వాళ్ళకు వసతులు అన్నీ కూడా ఆదివాసీ ప్రజలే సపోర్ట్ చేస్తారు. ఆదివాసీ ప్రజల యొక్క పూర్తి మద్దతు మావోయిస్ట్ పార్టీ వైపు ఉన్నట్లు మనకు కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. మరి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుందా? ఏదైతే 2026 మార్చి 31 కల్లా నక్సలిజాన్ని ఈ మావోయిజాన్ని మొత్తం పూర్తిగా భూస్థాపితం చేస్తాం, నాశనం చేస్తాం అనేటటువంటి లక్ష్యం నాశనం అవుతుందా అంటే సక్సెస్ అవుతుందా అని అంటే 100% కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఈ అడుగు బాట పట్టినటువంటి అన్నలు మావోయిస్టులు అందరూ కూడా ఒకవేళ ఈ విధానాన్ని వదులుకున్నా కూడా అర్బన్ నక్సలిజం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అడవులలో ఉన్న మావోయిజం నక్సలిజం తగ్గితే పట్టణాల్లోకి అది వ్యాపించే అవకాశం ఉంటుంది తప్ప తగ్గే అవకాశం మాత్రం ఉండదు. ఎప్పటివరకు అయితే ఈ దోపిడీ, అన్యాయము, అసమానతలు ఉంటాయో అప్పటి వరకు కూడా మావోయిజం నక్సలిజం ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మావోయిజం నక్సలిజం యొక్క పూర్తి పాత్ర మొత్తం వాటి చుట్టూ తిరిగింది. వాళ్ళ పేర్లు సొంత పేర్లు కావు, వాళ్ళ ఊరు ఏదో ఊరు ఉంటుంది. వాళ్ళు ఎంతో కొన్ని 100 ఎకరాల భూమి గ్యాదర్ చేస్తారు. గ్యాదర్ చేసిన భూమిలో ఒక సెంటు భూమి కూడా వాళ్ళు తీసుకోరు. ఎవరు? నక్సలిస్టులు, మావోయిల అన్నలు. అంటే వాళ్ళ సొంత పేరును కూడా మార్చిపెట్టుకుంటారు, తీసుకున్న భూమి మొత్తం పంచిపెడతారు. ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళకు స్వార్థము అనేది కనిపించకుండా క్లియర్ కట్గా కనిపిస్తున్నది. అంటే తెలంగాణ చరిత్రలో నక్సలిజం పాత్ర అనేది చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ప్రజల్ని చైతన్యవంతరించడంలో, ప్రజల్ని దొరతనం నుంచి, గడిల బానిసత్వం నుంచి బయటికి తీసుకురావడంలో, ప్రజలందరినీ కూడా ఒక జ్ఞానవంతులుగా తయారు చేయడంలో నక్సలిజం యొక్క పాత్ర ఎంత పెద్ద ఎత్తున ఉందో మనకోసారి తెలంగాణ చరిత్ర చదివితే అర్థమవుతుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో శాంతి చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్స్ ఏందని చెప్పేసి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే కూర్చొని చర్చించుకుంటే సాల్వ్ అయిపోతాయని చెప్పేసి మన దేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు చెప్పారు. దాంతోపాటు నక్సలిస్టులు కూడా మావోయిస్టులు కూడా అడవి బాట ఇడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు అనే ఆయుధాన్ని తీసుకొని ప్రజల మధ్యలోకి వచ్చి జనజీవన స్రవంతిలో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి ప్రజలకు న్యాయం చేసేటటువంటి కార్యక్రమాన్ని మార్చుకోవాలి. రూట్ మార్చుకుంటే రూట్ కనిపిస్తుంది. ఉదాహరణకు ఆర్ఎస్ఎస్ ఉంది. ఆర్ఎస్ఎస్ అది స్థాపించినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్ వేరు. బంచ్ ఆఫ్ థాట్స్లో గోల్వార్కర్ గారు చెప్పినటువంటి విధానాలను పట్టుకొని కూర్చుంటే ఎప్పుడో ఆర్ఎస్ఎస్ భూస్థాపితం అయిపోతుండే. కానీ కాలానికి తగ్గట్లుగా మారుకుంటూ తన వ్యూహాలను చేంజ్ చేసుకుంటూ, తన పని విధానాన్ని కూడా చేంజ్ చేసుకుంటూ ఆర్ఎస్ఎస్ ముందుకుపోతుంది. అట్లనే మావోయిజం నక్సలిజం కూడా తమ వ్యూహాలను మార్చుకుంటూ కాలానికి తగినట్లుగా వాళ్ళు చేంజ్ అవుతూ టెక్నాలజీని వాడుకుంటూ సమాజంలోకి వెళుతూ ప్రజాస్వామ్యబద్ధంగా పోతే ప్రజలకు న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా అడవుల్లో కూర్చొని కొట్లాడితే ఆపరేషన్ కాగారు ఈరోజు వచ్చింది, రేపు ఇంకో ఆపరేషన్ వస్తుంది, ఎన్ని రోజులని? ఒకప్పుడు కేంద్ర కమిటీలో 34 మంది ఉండ్రి, ఇప్పుడు 16 మంది అయిపోయారు మావోయిస్ట్ పార్టీలో. ఆ 16 మంది కాస్త ఇంకా తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఒకసారి సెల్ఫ్ విమర్శ చేసుకోవాలి. ఈ ప్రభుత్వంతో కొట్లాడేటటువంటి స్థాయి మాకు ఉందా లేదా? అంత వనరులు మాకు ఉన్నాయా లేవా? అంత కెపాసిటీ, ప్రభుత్వం అంటే చిన్నది కాదు కదా, అంత పెద్ద ప్రభుత్వంతో కొట్లాడేటటువంటి కెపాసిటీ స్థాయి ఉన్నదా లేదా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని జనజీవన స్రవంతిలో కలిసిపోతే బెటర్.